మూమెంట్ సార్. ఐ వాస్ వెరీ హ్యాపీ. నేను ఈ సినిమా ద్వారా మీరు ఇచ్చిన మ్యూజిక్కి నేను కరెక్ట్గా విజువల్స్ ఇచ్చి అందించానని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఎవ్రీ సెకండ్ నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సపోర్ట్ చేశారు. ఆల్మోస్ట్ సార్ 60 days ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు, 60 రోజులు. ఆయన ఉండే బిజీ షెడ్యూల్లో పెద్ద సినిమాని కూడా మేనేజ్ చేస్తూ ఈ సినిమాని మేనేజ్ చేసి ఒక క్లైమాక్స్ మట్టుకు ఒక 12 days చేసి ఉంటారు సారు. అది మీరు ఈరోజు స్క్రీన్ మీద చూడబోతున్నారు. అలాగే ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నేను జాయిన్ అయ్యేప్పటి సినిమాల ముందు ఈ సినిమా గురించి చెప్పాలి. జాయిన్ అయినప్పుడు ముందు క్రిష్ గారు ఈ సినిమా స్టార్ట్ చేశారు, జ్ఞానశేఖర్ గారు డిఓపి. నేను జాయిన్ అయిన తర్వాత ఈ సినిమాలో నేను సేమ్ మన అదే టెక్నీషియన్తో చేయాలని వెయిట్ చేస్తున్నాను, జ్ఞానశేఖర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ సబ్జెక్ట్ ఆయనకు తెలుసు, నేను కొంచెం మార్పు తెచ్చాను. సో ఆ పాత మార్పుకి కొత్త చేంజెస్కి కలిపి ఈజీగా చేయవచ్చు, బ్లెండ్ అవ్వచ్చు అనే ఐడియాలో వెయిట్ చేస్తున్నాను. ఒక్కరోజు 2 months తర్వాత జ్ఞానశేఖర్ గారు చెప్పారు నాతో, ఇలాగ జ్యోతి నువ్వు ఒక ఫ్రెష్నెస్గా చేస్తున్నావు, ఒక కొత్త యాంగిల్లో తీసుకెళ్తున్నావు, మేము ఏం చేసినా అదే స్పీడ్లో ఉంటుంది, సో నీకు కొత్త టెక్నీషియన్స్ కావాలన్నారు. అప్పుడే నేను కలిశాను ఈ సినిమా డిఓపి మనోజ్ పరమహంస గారు. ఆయన పేరు మనోజ్ పరమహంస, కానీ ఆయన ఒక పెద్ద హింస అండి. ఎలాగంటే ఈ సినిమాకి మేము ఫుల్ లెంగ్త్ పీరియడ్ ఫిలిం అంటే సోషల్ సినిమా కాదు, సో సెట్ చేయాలి లేకపోతే గ్రాఫిక్స్లో క్రియేట్ చేయాలి, ఈ రెండు తప్ప వేరే ఆప్షన్ లేదు. సో దీనికి ఏం చేయాలంటే ఒక 1000 మంది వెనకాల పనిచేయాలి. సో దానికి ముందు ఏ యాక్షన్ బ్లాక్ చేయకపోతున్నాం, ప్రతిదీ డిజైన్ చేసి మన పవన్ సార్ అప్రూవల్ తీసుకోవాలి. సో ఒక పెద్ద టాస్క్, ఒక పెద్ద మైల్ స్టోన్ టాస్క్ ఇది. దీనికి మేము ప్రీ విజువల్ చేయాలని డిసైడ్ అయ్యి దగ్గర ఒక 75 days సినిమా ఒక 1.5 hour ఫుటేజ్ నేను అనిమేషన్ ప్రీ విజువల్ చేశాను ఆయనతో. దానికి మనోజ్ పరమహంస దగ్గర అన్ని టెక్నాలజీ ఉండింది. దానికి ఒక్కొక్కసారి నాతో 10 సార్లు డైరెక్ట్ చేయించారు, ఒక్కొక్క సీన్ని 10 times డైరెక్ట్ చేయించారా. సో అలాగే ఈ పిక్చర్లో పనిచేసిన నిధి గారి గురించి చెప్పాలి. అండ్ సో నిధి అగర్వాల్, తమిళ్లో ఒక సేయింగ్ ఉంటుందండి, ఎండ్రూమ్ ఇలమై మారాద పెన్ అంటే, ఎండ్రూమ్ ఇలమై మారాద పెన్ అంటే ఒక సేయింగ్లో పురాణాల్లో అనే వాక్యం అంటే ఎంత అయినా సరే ఏజ్ అవ్వదు అంటారు. అలాగే నిధికి 5 years అయినా ఈ సినిమా కోసం ఏజ్ అవ్వాల, ఇంకా యంగ్ అయ్యారు. 5 years ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. అండ్ నేను యాక్చువల్గా నా మధ్యలో మా ఆఫీస్కి వచ్చారు, షూటింగ్ లేనప్పుడు ఆఫీస్కి వచ్చారు. నాన్నగారు సాయిబాబా గుడి కట్టినారు, వచ్చి ప్రే చేసుకుని వెళ్ళారు. మాకు అందరికన్నా మళ్ళీ ఈ సినిమా స్టార్ట్ అవ్వాలి, రీస్టార్ట్ అవ్వాలని ఎవ్రీడే ప్రే చేసుకుంటూ అఫర్మేషన్ చేసుకుంటూ మధ్యలో ఏ ఆఫర్స్ వచ్చినా ఈ సినిమా తర్వాతే అని వెయిట్ చేసి నిధి అగర్వాల్. తను ఏదైనా ఈరోజు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది, స్ట్రాంగ్గా ఈ సినిమా గెలుస్తాము, కొడతాము అని ఎంతమంది, ఇప్పుడు తను ఈ సినిమా కాదండి, పక్కన చాలామంది ఇండస్ట్రీతో మీట్ అవుతుంది, ఎవ్రీబడి వెళ్ళినా పాజిటివ్గా నెగిటివ్ ఎక్కువ చెప్తారు. ఆ నెగిటివ్ ఎంత చెప్పినా కాదు అని వాళ్ళతో పాజిటివ్ చెప్పించేలాగా ఈ సినిమాని సోలోగా ప్రమోట్ చేస్తూ ఇంకా ఫ్యాన్స్ని ఎంగేజ్ చేయాలని నిన్న నైట్ కూడా 1 o'clock ట్విట్టర్ స్పేస్ వెళ్ళి ఏదో చాట్ చేశారు. నేను చూస్తే ఇప్పుడు 1 o'clock 1:30 నైట్ నిద్రపోకుండా ట్విట్టర్ స్పేస్ వెళ్ళి ఎంగేజ్ చేశారు. సో థ్యాంక్ యూ నిధి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకాలం వెయిట్ చేసిందందుకు, ఒక నమ్మకంతో వెయిట్ చేసిందందుకు. ఐ డోంట్ నో, బికాస్ నాకంటే మీరే ముందు సినిమాలు ఎంటర్ అయ్యారు. నాకే ఇంత టఫ్ అంటే మీకు చాలా టఫ్. యువర్ అఫర్మేషన్స్ ఆర్ స్ట్రాంగ్, ఇట్ విల్ వర్క్ డెఫినెట్గా. అలాగే ఈ సినిమా గురించి ముందుగా చెప్పాలంటే మా నాన్నగారి గురించి చెప్పాలి. ఏం రత్నం గారు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాన్నగారికి మన కళ్యాణ్ సార్కి ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అది ఏంటి నేను గెస్ట్ చేయలేను, నేను ఎక్కువ మాట్లాడుకోరు, కానీ ఇద్దరికి ఒకరంటే అంత ఇష్టం. ఖుషీలో స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరు మాటలు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఒకటి మా నాన్నగారు కళ్యాణ్ గారి ఫ్యానా లేదా కళ్యాణ్ గారు నాన్నగారి ఫ్యానా, నాకు ఇంకా కన్ఫ్యూషన్. ఇద్దరు ఒకరొకరు అంత కాంప్లిమెంట్ ఇచ్చుకుంటూ ఉంటారు. సో బంగారం చేసాం. దాని తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ నాన్నగారు ఇది ఫస్ట్ సినిమా లాగా స్టార్ట్ చేశారు. సినిమా వెళ్తుంది ఒకరోజు నేను వచ్చి, నాన్నగారు తమ్ముడికి ఏజ్ అవుతుంది పెళ్లి చేయాలని, ఈ సినిమా తర్వాత నీ ఆపరేషన్ చేసుకోవాలి, ఇది ఈ సినిమా తర్వాత ఏం చేయాలన్నా ఈ సినిమా తర్వాత, ఈ సినిమా హిట్ కొట్టే మిగతా స్టెప్ అని
అటు చెన్నై కూడా వెళ్ళకుండా ఇక్కడే లాక్ అయిపోయి హైదరాబాద్లో ఉంటూ ఒక కసి అనొచ్చు, కసికి మించి ఇంకా వేరే వర్డ్ లేదు. ఆ వర్డ్ ఏంటంటే మా ఏఎం రత్నం గారు అంత పోరాటం చేసి ఈ సినిమాని స్ట్రాంగ్గా బిలీవ్ చేసి చేశారు. ఆయన కోసమైనా ఈరోజు ఈ స్పెషల్ షోస్ స్క్రీనింగ్ ఫస్ట్ టైం అనుకుంటాను. 500 స్క్రీన్ ఇంకా ఫ్యూ అవర్స్లో సినిమా రిలీజ్ అవబోతుంది. 500 to 600 స్క్రీన్స్ రిలీజ్ అవుతుంది, అన్ని హౌస్ఫుల్స్. సో ఇదన్నిటికీ కారణం ఆయన డెటర్మినేషన్, ఆయన గోల్. ఈ ఏజ్లో కూడా ఇంత పెద్ద సినిమా చేయడం ఆయన డ్రీమ్ మిషన్. ఇది సో నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. ఎస్పెషల్లీ ఈ సినిమా క్లైమాక్స్కి సడన్గా డిజైన్ చేసినప్పుడు ఒక పెద్ద బడ్జెట్ అవసరం.